కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలకు ఎంపీ మల్లు రవి కౌంటర్ ఇచ్చారు. జైలుకు వెళ్లొచ్చిన తర్వాత కవిత చరిత్ర మర్చిపోయారంటూ చమత్కరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో రాహుల్ గాంధీని కీలక పాత్ర పోషించారని మల్లు రవి అన్నారు. బీఆర్ఎస్ హయాంలో హెచ్సీఏలో దళిత విద్యార్థి వేముల రోహిత్ చనిపోయినప్పుడు రాహుల్ గాంధీ వచ్చి బాసటగా నిలిచిన విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. కంచి గచ్చిబౌలి భూముల విషయంలో ఫేక్ చిత్రాలు వీడియోలతో ప్రభుత్వంపై బీఆర్ఎస్ అసత్య ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. జైలుకు పోయిన తర్వాత అసలు చరిత్ర అంతా మర్చిపోయినట్టుంది. తెలంగాణ రాష్ట్రం ఇవ్వటంలో రాహుల్ గాంధీ ముఖ్యమైన పాత్ర వహించి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు కలిసి మాట్లాడి తెలంగాణ ప్రజలకి వాళ్ళ కోరిక తీర్చినటువంటి నాయకుడు రాహుల్ గాంధీ. హెచ్సిఏలో వేముల రోహిత్ చనిపోయినప్పుడు వీళ్ళ ప్రభుత్వం ముఖ్యమంత్రి పోలేదు, ఎవరు పోలేదు. ఇదే రాష్ట్రంలో ఉన్నారు కదా. కానీ ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చి ఒక్కసారి కాదు 2-3 సార్లు వచ్చి ఆ చనిపోయినటువంటి ఆ విద్యార్థి కుటుంబానికి లేకపోతే ఆ యూనివర్సిటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేసినటువంటి నాయకుడు. అంతేగాక ఈ మధ్యకాలంలో రాహుల్ గాంధీ గారు సీఎం గారికి ఒక లెటర్ రాశారు. రోహుల్ వేముల చట్టం తీసుకొని రండి, ఆ చట్టంలో ఎవరైనా ఉన్నత విద్యాలయాల్లో కులం పేరుతో వేధింపులు చేసేటటువంటి వ్యవస్థకి వ్యతిరేకంగా ప్రభుత్వం ఒక చట్టం తీసుకొని రావాలని చెప్పినటువంటి గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ. ఇక హెచ్సియు కలిసి కంచా గచ్చిబౌలి ల్యాండ్స్ సంబంధించి సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చింది 10-20 సంవత్సరాల తర్వాత. 10 సంవత్సరాలు